హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మన సిస్టంలో జావా ఉందా లేదా చెక్ చేసుకొని లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మన సిస్టంలో జావా ఉందా లేదా ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ చెక్ చేయడానికి మన కీబోర్డ్లో స్టార్ట్ ప్లస్ ఆర్ బటన్, విండో బటన్, ఆర్ బటన్ రెండింటిని ఒకేసారి ప్రెస్ చేస్తే మనకి ఒక కమాండ్ ప్రాంప్ట్ ఒకటి వస్తుంది, రన్ బార్ ఒకటి వస్తుంది. సో ఈ రన్ బార్లో మనం ఏం టైప్ చేయాలి? CMD అని టైప్ చేయండి. టైప్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇలా ఒక కన్సోల్ వస్తుంది. ఈ కన్సోల్లో జావా ఉందా లేదా చెక్ చేయడం కోసం JAVA జావా అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూపిస్తుంది జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్. సో మన దాంట్లో జావా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏం చేయాలి? సిస్టమ్ ఆన్ చేశాక గూగుల్ క్రోమ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, మొజిల్లా ఫైర్ఫాక్స్ కానీ ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేశాక google.com అని టైప్ చేయండి. సెర్చ్ బార్లో ఇక్కడ google.com అని టైప్ చేయండి. సో ఇలా వస్తుంది. ఇక్కడ మీరు JDK గూగుల్ సెర్చ్ బార్లో JDK డౌన్లోడ్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే ఫస్ట్ లింకే www.oracle.com ఓపెన్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు వర్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్యాకేజెస్, మ్యాక్ ఓఎస్కి సంబంధించినటువంటి ప్యాకేజెస్, విండోస్ ఓఎస్కి సంబంధించినటువంటి ప్యాకేజెస్. సో నేను విండోస్ 10 వాడుతున్నాను కాబట్టి కోర్స్ బై డిఫాల్ట్ ఇక్కడ కంప్రెస్డ్ వర్షన్, ఇన్స్టాలర్ అండ్ MSI వర్షన్స్ ఇవి రెండు మనకు వద్దు. x64 ఇన్స్టాలర్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 205 MB ఉంది. ఈ కరస్పాండింగ్ లింక్ని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ డౌన్లోడ్ అయిన వెంటనే దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని రన్ చేయాలి. ఎలా రన్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ అవుతూ ఉంది. డౌన్లోడ్ ఫోల్డర్లో సో క్లిక్ చేసి ఆల్రెడీ మనం డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళాం. సో JDK 23 Windows 64 బిల్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ఫోల్డర్లో డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఒక ప్రాంప్ట్ బాక్స్ లాగా. డూ యూ వాంట్ ఇన్స్టాల్ అగైన్? ఇన్స్టాల్ ఎస్ ఆర్ నో? ఎస్ అని కొట్టాను. బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ రన్ అవుతూ ఉంది. చూడండి, ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్. నా ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండోలో వెల్కమ్ టు ఇన్స్టాలేషన్ విజార్డ్ ఫర్ జావా SC డెవలప్మెంట్ కిట్ 23 అని వచ్చింది. ఇక్కడ ద విజార్డ్ విల్ గైడ్ యూ టు ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అని వచ్చింది. నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయ్యాలో చూపిస్తున్నాం. సి పార్టిషన్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో JDK 23. సో ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయాక ఎండింగ్లో మీకు ఫినిష్ అనే బటన్ వస్తుంది, లేదా ఓకే బటన్ వస్తుంది. చూడండి, ఎస్ ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు జావా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయడానికి మళ్ళీ మీరు కీబోర్డ్లో విండోస్ బటన్, ఆర్ బటన్ ప్రెస్ చేయాలి. విండో బటన్, ఆర్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఒక రన్ బార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ CMD అని టైప్ చేసి ఓకే కొడితే సో ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఇంతకుముందు టైప్ చేసిన విధంగా JAVA అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇంతకుముందు మనకి జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్యాకేజెస్ అని చూపించింది. అలాగే మన జావా ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలి అంటే జావాతో పాటు జావా పాత్ కూడా జావా కంపైలర్ కూడా ఉందో లేదో చెక్ చేయాలి. ఎంటర్ చేయండి. సో ప్యాకేజెస్ వస్తాయి. సో ఇలా వచ్చింది అంటే జావా ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ అని. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్